హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆల్ అబౌట్ ఫుడ్ అండ్ గార్డెనింగ్. ఈరోజు మనము గన్నేరు మొక్క గురించి తెలుసుకుందాము. ఈ మొక్కకి స్పెషల్గా ఇంట్రొడక్షన్ కూడా అక్కర్లేదనుకుంటా, ఎందుకంటే ప్రతి కాలనీలో, ప్రతి వీధిలో, అది పల్లెటూరు కావచ్చు, సిటీ కావచ్చు, ఎక్కడైనా ప్రతి కార్నర్లో గన్నేరు మొక్క అనేది ఖచ్చితంగా ఉంటుంది. దీని ఒలియాండర్ అని కూడా అంటారు. ఒలియాండర్ అంటే ఇందులో ఒలియాండ్రిన్ అనే ఒక రసాయనం ఉంటుంది, అందుకని దీనికి ఆ పేరు వచ్చింది. మిగతా మొక్కలతో కంపేర్ చేస్తే ఇవి సీడ్స్తో ప్రాపగేట్ అవుతాయి అండ్ త్రూ స్టెమ్ కటింగ్ కూడా ప్రాపగేట్ చేయొచ్చు. చాలా ఈజీగా గ్రో అవుతుంది అండ్ సీజన్తో సంబంధం లేకుండా త్రూ అవుట్ ద ఇయర్ బ్లూమింగ్ వస్తూ ఉంటుంది. సో చాలామంది ప్రిఫర్ చేస్తారు ఈ మొక్కని, ఎందుకంటే బుషీగా పెరుగుతుంది, చెట్టు నిండా ఫ్లవర్స్ ఉంటాయి అండ్ ఈ ఫ్లవర్స్ ఏదైతే ఉన్నాయో పూజకి వాడతారు కాబట్టి అండ్ ఫ్రెష్గా ఉంటాయి ఎక్కువసేపు. సో అదొక కారణం. దేవుడికి వాడే ఈ పూల మొక్క ఎందుకు ఇంటికి ఎదురుగుండా పెట్టకూడదు, ఎందుకు కాంపౌండ్ లోపల పెట్టకూడదు అనే విషయాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాము. సాధారణంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు, పాకే పిల్లలు అప్పుడే నడక వస్తూ రాకుండా ఆ టైంలో ఉన్నప్పుడు ప్రతిదీ వాళ్ళకి కనిపించిందల్లా నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు. ఈ గన్నేరు పువ్వులకు సంబంధించి పొరపాటున ఎప్పుడైనా నోట్లో వాళ్ళు తీసుకున్నా కొంచెం చప్పరించేసి అట్లా మనం పొరపాటున వాళ్ళు చప్పరించినప్పుడు మనం తీసేసినా ఒక్కసారి దీంట్లో ఉన్న రసాయనం ఏదైతే వీళ్ళు స్వాలో చేస్తారో అది వాళ్ళకి విరోచనాలు, డయేరియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో పువ్వులో కూడా కొంత మేరకు కాస్త ఆ సైడ్ ఎఫెక్ట్ ఉంది. అంటే అది పాయిజనస్ అయిపోతుందని కాదు, కానీ దీంట్లో ఆ సైడ్ ఎఫెక్ట్ ఉందన్నమాట. చిన్నపిల్లలు కానీ మీ ఇంట్లో పెట్స్ ఉన్నా పొరపాటున వాళ్ళు అది నోట్లో పెట్టుకున్నప్పుడు డయేరియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు గన్నేరు పూలు ఎక్కువగా కోస్తున్నప్పుడు, మీరు రెగ్యులర్గా మీకు దగ్గరలో ఉంది ఆ మొక్క పువ్వులు ఎక్కువగా కోసినప్పుడు ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకోండి. జస్ట్ వాటర్తో అన్నా కడుక్కోండి, ఎందుకంటే పొరపాటున ఏదైనా కంటిలో డస్ట్ పడింది అని అదే వేలు కంటి దగ్గర పెట్టినప్పుడు కూడా కన్ను అది ఇరిటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో పెద్దవాళ్ళైనా ఇది ఒక పాయింట్ ఇంపార్టెంట్. ఈ మొక్క లీవ్స్కి ఏదైతే షార్ప్ ఎడ్జెస్ ఉంటాయో అవి మన స్కిన్కి టచ్ అయినప్పుడు ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి, చాలా తక్కువగా కొంతమందికి ఎలర్జీస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, ఈ లీవ్స్ ఏదైతే మనం బయట పెట్టే మొక్కలు ఉంటాయో అవి పొరపాటున ఏమైనా పశువులు, లేత దూడలు లాంటివి ఏమైనా తిన్నాయనుకోండి, అవి చనిపోయే ఛాన్స్ ఉంటుంది. అంత విషపూరితం ఉంటుంది ఈ మొక్క, కంప్లీట్గా విషపూరితం. దీంట్లో ఒక్కొక్క పార్ట్ గురించి నేను ఇలా మెన్షన్ చేస్తున్నాను మీకు. సాధారణంగా ఈ మొక్కని ప్రూన్ చేస్తున్నప్పుడు లేదా కటింగ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి బై మిస్టేక్ కూడా కొమ్మలు విరిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు వీటి నుంచి వచ్చే ఆ వైట్ జెల్లీ లిక్విడ్ ఏదైతే ఉంటుందో అది చాలా పాయిజనస్. సో అది చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీరు ప్రూన్ చేసినప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. హ్యాండ్స్ తరోగా వాష్ చేయాలి. ఆ కొమ్మలు కూడా పొరపాటున ఏ పశువులన్నా తిన్నాయంటే అవి చనిపోయే ఛాన్స్ ఉంటుంది. సో వాటిని డ్రై అయిపోయే వరకు ఒక కార్నర్లో ఉంచి తర్వాత తగలబెట్టేయడం మంచిది. అండ్ ఆ లిక్విడ్ ఏదైతే ఉందో పొరపాటున మన కంటికి తగిలిన బ్లడ్ విజన్, కళ్ళు మసకబారిపోతూ ఉంటాయి, కంటికి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్ట్కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, నరాలకి సంబంధించిన నర్వ్స్కి సంబంధించి, నర్వస్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్టమక్ పెయిన్, హెడేక్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ కూడా మనకి ఈ ఒక ప్లాంట్లో కట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్త లేకపోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఇప్పటి వరకు ఈ మొక్కకు సంబంధించిన పువ్వులు, ఆకులు, కొమ్మల గురించి తెలుసుకున్నాం కదా. ఈ పూత అయిపోయిన తర్వాత వీటికి కాయల కింద ఫామ్ అవుతుందన్నమాట. ఆ కాయల్లో ఎక్కువ విషం ఉంటుంది. ఈ పర్టికులర్ వెరైటీ ఇప్పుడు మీరు చూస్తున్న వాటికైతే పొడుగాటి కాయలు వస్తాయి. దీంట్లో అంతా చిన్న చిన్న విత్తనాలు ఉంటాయి, దానికి ఇబ్బంది లేదు. వేరే కలర్స్ ఉంటాయి అన్నమాట, వాటికి రౌండ్గా కాయలు వస్తాయి. అవి చాలా విషపూరితం. మీరు కొన్ని ఓల్డ్ మూవీస్లో చూస్తే కామెడీ సీన్లో చెప్తూ ఉంటాడు వాడు కామెడియన్, అన్నా నువ్వు పిస్తా పప్పు తిన్నావు, జీడిపప్పు తిన్నావు, బాదం పప్పు తిన్నావు, ఆ ఒక్క పప్పు తినుంటే నీ పొజిషన్ నాకు వచ్చేది అని. అదే గన్నేరు పప్పు. ఎస్, గన్నేరు పప్పు అండి చాలా డేంజరస్, లైక్ మిమ్మల్ని లైఫ్ థ్రెటనింగ్ స్టేజ్కి తీసుకెళ్ళిపోతుంది.
సో అంత పాయిజనస్ అనమాట అది. సో ఇప్పుడు మనందరికీ అర్థమైంది కదా, ఈ మొక్కని ఎందుకు ఇంటి చుట్టూరు లేదా కాంపౌండ్ లోపల కావచ్చు, ఇంటి ఎదురుగుండా పెంచద్దు లేదా ఉంచకూడదు అనేవారు. కంప్లీట్ చెట్టు అంతా పాయిజనస్ కాబట్టి, ఒక విషపూరితమైన ఒక చెట్టు ఇంట్లో తెలియకుండా పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు ఎలాంటి పొరపాటు జరగకూడదు, అనుకోని సంఘటన ఏది జరగకుండా ఉండాలని ముందు జాగ్రత్తగా, లైక్ ప్రికాషన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ఇంటికి దూరంగా పెంచాలి అనేవారు. ఈ వీడియో మీకు నచ్చితే, లైక్ మీకు తెలియని పాయింట్ ఏదైనా ఈ వీడియో ద్వారా తెలుసుకుంటే నాకు ఆ పాయింట్ని కొంచెం ఓపిక్గా కామెంట్లో చెప్పండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనే విషయం కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. సీ యూ అగైన్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. టిల్ దెన్, హ్యాపీ గార్డెనింగ్.